ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో పుష్కరిణి దగ్గర ఉన్న యశ్వద్ధ వృక్షం చాలా మంది ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి వివాహ సమయంలో కుబేరుని దగ్గర తీసుకున్న 14 లక్షల రామబాణాల అప్పు అయితే తీసుకున్న అప్పును ఇదే చెట్టు కింద కూర్చొని అప్పు పత్రాన్ని రాసిచ్చిందంట. అప్పుడు ఈ అప్పుకు సాక్ష్యంగా బ్రహ్మ ఈశ్వరుతో పాటు ఈ యశ్వద్ధ వృక్షం కూడా సాక్ష్యంగా ఉందని ఉన్నటువంటి కలియుగ ఆరంభంలో చరిత్రలో ఉందన్నమాట. కలియుగ ఆరంభంలో స్వామివారే స్వయంగా ఈ చెట్టు కింద కూర్చొని అప్పు పత్రాన్ని రాసిచ్చినట్టుగా చరిత్రలో ఉందన్నమాట. అందుకే ఈ ప్రదేశానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. చాలా మంది భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ యొక్క కోరికలను మనసులో అనుకొని స్వామివారికి విన్నవించుకుంటారు అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.